అప్పుడు మీ నాన్న హీరోలాగా ఉండేవాడు బండి. ఆయన ఏంటి రాజు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పు. నాకు పాత రాజును చూడాలని ఉంది. ఆ అమ్మాయి గారు అవును రాజు, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళావు. ఇప్పుడు నువ్వు అలా చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. మళ్ళీ నేను పాత రాజును చూడాలి. మళ్ళీ నువ్వు ఎదగాలి. ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేయి రాజు. ఖచ్చితంగా నువ్వు ఎదగగలవు. నాకు నీ మీద నమ్మకం ఉంది రాజు అనే విధంగా రూప చెప్తూ ఉంటే, అవును నాన్న, అవును, మీరెప్పుడు కథలు చెప్తూ ఉండేవారు రాజు రాణి అంటూ. అంటే రాణి మన అమ్మే కదా నాన్న. అర్థమైంది నాన్న, మీరు అమ్మను ఎంత బాగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది అనే విధంగా అంటూ ఉంటే, అలానే రూప చూస్తూ ఉంటుంది. రాజు, నువ్వెప్పుడు నా గురించి చెప్పేవాడివా అనే విధంగా అంటూ వెంటనే అలా సంతోషంగా చూస్తూ ఉంటే, అవునమ్మా, మీ ఇద్దరిని కూడా నన్ను ఇలా దగ్గర చేసింది ఆ బాబానే కదా అనే విధంగా అనగానే వెంటనే అందరూ కూడా బాబాకి దండం పెట్టుకుంటూ ఉంటే, మీరేనా దండం పెట్టుకోవటం, నాకు ఆ దేవుడు కనిపించట్లేదు అని అనగానే ఇద్దరు కలిసి ఎత్తుకొని పైకి లేపుతారు బంటిని. అప్పుడు గంట కొట్టి, బాబా, నాకు మా అమ్మ నాన్నల్ని దగ్గర చేసావు, నాకు ఇంకేది వద్దు బాబా, నాకు ఇది చాలు బాబా అనే విధంగా అనగానే ఇద్దరు కూడా ముద్దు పెడుతూ ఉంటారు బంటికి. ఇక మరోవైపు చూసారా అండి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మనకు కొత్తగా పెళ్ళైంది, కొత్త జంట ఒక మూలన పడుందని ఎవ్వరు కూడా చూడట్లేదండి. చూడండి, నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ మందారం రావటం వల్లే మనకి పరిస్థితి కలిగింది మౌనిక. లేదంటే ఇప్పుడు మన పరిస్థితి వేరేలా ఉండేది. ఇక మరోవైపు పిన్ని, నాన్నకేనా కాఫీ ఇచ్చేది? అవునమ్మా, ఇచ్చేసి వద్దామని. నీకు కూడా కలపమంటావా? వద్దు పిన్ని, నాన్నకు నేను ఇస్తాను, ఇలా ఇవ్వండి. వద్దమ్మా, మళ్ళీ ఏమైనా గొడవ జరుగుతుందేమో. మీ నాన్నగారు నీ మీద ఎంత కోపంతో ఉన్నారో తెలుసు కదా. ఆయన కోపంతో ఉన్నారని అలాగే వదిలేస్తే ఆయన నాకు ఇక ఎప్పుడు దగ్గర అవుతారు పిన్ని. అందుకే పిన్ని, ఇవ్వండి, నేను నాన్నకి ఇస్తాను అని అంటూ వెంటనే ఇక కాఫీ తీసుకుని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే, అదే సమయానికి సూర్యప్రతాప్ దగ్గర చంద్ర ఇలా మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్నయ్య. అవును చంద్ర, మరి కబురు పెట్టాలి కదన్నయ్య, ప్రజలకి కూడా మనం ప్రచారం చేయాలి కదా. మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి చంద్ర. మనం చేసిన సేవలను ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు. మనం ప్రచారానికి వెళ్తేనే ఓట్లు పడతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాటంతటా అవే ప్రజలు నాకు వేస్తారన్న నమ్మకం నాకుంది చంద్ర అని సూర్యప్రతాప్ అంటూ ఉండగా, ఇదిగోండి నాన్న అనే విధంగా అంటూ వెంటనే కాఫీని ఇవ్వగానే, సుమా అని గట్టిగా అరుస్తాడు సూర్యప్రతాప్. అప్పుడు వెంటనే, ఏమైంది బావగారు, ఏం జరిగింది అని అంటూ పరిగెత్తుకుంటూ రాగానే, ఎవరు కాఫీ ఇస్తున్నారు? అది కాదు నాన్న. ఏంటి, నువ్వేం చేసావో నేను అప్పుడే మర్చిపోతానని అనుకుంటున్నావా? నేను అస్సలు మర్చిపోను. నువ్వేం చేసావో నాకు అన్నీ గుర్తున్నాయి. అది కాదు నాన్న, మందారం వస్తే నువ్వేం చేసావో నేను అలా ఎలా మర్చిపోతానని అనుకుంటున్నావు? అంటే నాన్న, అది అక్కడ పింకీ హ్యాపీగా ఉందా? లేదు కదా. నా దృష్టిలో పింకీ హ్యాపీగా లేదు. అలాంటప్పుడు నిన్ను నేను ఎలా క్షమిస్తానని అనుకుంటున్నావు? సుమ, కాఫీ తీసుకొని వస్తే నువ్వే తీసుకొని రావాలి. ఎవరు నాకు కాఫీ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఏమైంది తమ్ముడు, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళావక్క? గుడికి వెళ్ళాను తమ్ముడు. మందారం త్వరగా కోలుకోవాలని ఇదిగో ఈ తీర్థం పట్టుకొని వచ్చాను తమ్ముడు. ఏం జరిగింది? ఏముందమ్మా, కాఫీ మావయ్యకు రూప తీసుకుని వచ్చింది. మావయ్య కోప్పడుతున్నారు. అవునా, నేను లేని సమయంలో నా తమ్ముడి దగ్గరికి వచ్చి కాఫీ తీయాలని చూస్తున్నావా రూప అని అంటూ ఉంటే, ఇక రూప కోపంగా చూస్తూ ఉంటుంది. అక్క, ఇంతటితో ఈ విషయాన్ని ఆపండక్క. ఈ విషయం గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు అంతకంటే ఇష్టం లేదు అని అంటూ సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, సరే తమ్ముడు, మందారం త్వరగా కోలుకోవాలని తీర్థం తీసుకుని వచ్చాను, తాగించి వస్తాను అని అంటూ మందారం దగ్గరికి విజయాంబిక వెళ్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి రూపకు విజయాంబిక అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని అలానే చూస్తూ ఉండిపోతుంది.
ఇక అంతలో మౌనిక ఏడ్చుకుంటూ పైకి రావడాన్ని చూసిన విజయాంబిక ఏమైందమ్మా మౌనిక అని అంటూ పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఏమైంది మౌనిక, ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అండి, మందారం గురించి అత్తయ్య గారు ఆలోచిస్తున్నారు, నా గురించి ఆలోచించట్లేదు. మందారం త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్ళొచ్చారంట అండి. అంటే నాకు సపోర్ట్ చేసినట్టు చేసి మందారానికి న్యాయం చేయాలని చూస్తుందా? పిచ్చిదానా, నేనెందుకు న్యాయం చేయాలని చూస్తాను? అసలు ఈ తీర్థం ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా? మందారాన్ని పాడెక్కించడానికి. ఏంటత్తయ్య మీరు అంటుంది? ఇది తీర్థం కాదే, విషం అని విధంగా అనగానే మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాన్ని పైకి పంపించాలంటే ఇదే మంచి దారి, అందుకే ఇలా ప్లాన్ చేశాను. అవునా అత్తయ్య, సారీ అత్తయ్య, ఏదో తెలియక తప్పుగా అపార్థం చేసుకున్నాను అని విధంగా అనగానే సరే ఇక పద మందారం దగ్గరికి వెళ్దాం అని విధంగా అనగానే మందారం దగ్గరికి వెళ్తూ ఉంటే అదే సమయానికి రూప మందారాన్ని చూస్తూ ఉంటుంది. అంతలో మందారం, నువ్వు త్వరగా కోలుకోవాలని నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాను. నువ్వు త్వరగా కోలుకుంటే మేము చాలా సంతోషంగా ఉంటాము. అందుకే ఈ తీర్థం కూడా అయ్యగారు ఇచ్చారు. దీపో, ఈ తీర్థాన్ని మీ అమ్మకు తాగించు అని అనగానే వెంటనే మందారానికి తీర్థాన్ని తాగిస్తూ ఉంటాడు దీపో. ఇక చాలు, ఇలా ఇవ్వురా మందారం, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. త్వరగా లే మందారం, కళ్ళు తెరువు మందారం. ఎందుకంటే తెలుసో తెలియకో దీపుకి న్యాయం జరగాలని నీ మౌనికని పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు కళ్ళు తెరిచాకే నేను ఎవరికి ఏం న్యాయం చేయాలో తెలుస్తుంది. నువ్వు లే మందారం అనే విధంగా అంటూ ఉంటే ఇక సరేలేరా, మందరం ఎప్పుడో ఒకప్పుడు లేస్తుంది, పదరా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. మమ్మీ, ఈ తీర్థం తాగించేసావు కదా, ఇక పైకి పోతుంది పాపం. రై, ఇప్పుడు కాదురా, ఒక్కో రోజు ఒక్కో అవయం ఖరాబ్ అవుతుంది. ఇక 6 రోజుల్లో పూర్తిగా పైకి పోతుంది. ఇక అప్పుడు దండ వేసి పైకి పంపించేసేస్తారు. పాపం ఈ విషయం తెలియక అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారా అని అంటూ ఉండగా, అవునా మమ్మీ, నువ్వు ఈ విషయం తెలిస్తే మాత్రం చెప్పావు కదా మమ్మీ, మనం మంచిగా ఎంజాయ్ చేసుకుందాం. ఇప్పుడు కాదురా, అది పోయాక చేసుకుందాం, లేదంటే అనుమానం వస్తుంది. ఎలాగో మందుతో స్వాగతించకపోయినా అట్లీస్ట్ కాఫీ అయినా తాగాలి. నేను తీసుకుని వస్తాను ఉండండి అని అంటూ వెంటనే కాఫీ తీసుకొని రాగానే వెంటనే విజయాంబిక ఇలా చెప్తూ ఉంటుంది. అసలే అప్పుడే ఉప్మా చేసింది, ఇంకా నేను మర్చిపోలేదురా, అందుకే నాకు కాఫీ వద్దు, నువ్వు తాగు. అంతేనా మమ్మీ అని విధంగా అంటూ ఒక సిప్ తాగానే కాఫీ బాగుంది మమ్మీ. అవునంటావా? అవును మమ్మీ అని విధంగా అంటూ వెంటనే అలా తాగుతూ ఉంటారు. మమ్మీ, మనం ఫారెన్కి వెళ్ళాలి కదా, ఇప్పుడే అడుగుతానురా. అవును మౌనిక, పెళ్ళయ్యాక కట్నం డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, డబ్బు కోసమే నేనే ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఇలా అంటున్నారేంటి అని మనసులో మౌనిక అనుకుంటూ, మీరే పెద్ద ఉన్నవారు, మా డబ్బు కోసం మీరెందుకు ఆశపడతారు అత్తయ్య? అంటే మీ అమ్మే కదా మా డబ్బు మీరు ఎలాగైనా స్వీకరించాలని చెప్పింది. ఆ డబ్బును మీకు ఫస్ట్ నైట్కి ట్రిప్కి ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా తీర్థయాత్రలు వెళ్ళాలని అనుకుంటున్నాను. అవునా అత్తయ్య, నేను అమ్మతో మాట్లాడతాను. అసలే నగల కోసం నానా తంటాలు పడ్డాము, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని మౌనిక మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయానికి కడుపులో ఒక్కసారిగా దీపక్కి నొప్పి లేస్తుంది. ఏమైందిరా, అయినా ఏం కలిపేవా? నిజమత్తయ్య, దీపక్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నేను ఇలా ఆయనకి ప్రమాదం కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నమ్మండి అత్తయ్య, నేను చెప్పేది నిజం అని అనగానే వెంటనే రూప వస్తుంది. అయ్యో, ఏమైంది బావా, అలా కడుపు పట్టేసుకున్నావు ఏంటి? అలా తల్లడిల్లుతుంటే అలా మాట్లాడుతున్నావేంటి సాయం చేయకుండా అని విజయాంబిక అంటూ ఉంటే, ఎందుకంటే మందారాన్ని పాడెక్కియాలని అనుకున్నారు కదా అత్తయ్య అని విధంగా అనగానే ఇక ఆ మాట విన్న విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మౌనిక దీపక్లు కూడా అలానే షాకింగ్గా రూపని చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.